లెట్స్ గో టు ఎక్సోడస్. నిర్గమాకాండము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అందుకు మోషే, చిత్తగించుమో, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పాము ఆయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా, నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. మరియు యెహోవా, నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన, నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయెను. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసుకొని ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. చాలుమా, రైట్. ఇక్కడ బాగా చూడండి. దేవుడు మోషేని పిలిపించి కొన్ని ఇచ్చాడు. దేవుడు మోషేకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఇచ్చింది ఏం తెలుసా? మోషేకి ఒక కర్ర ఇచ్చాడు. మోషేకి దేవుడు ఒక కర్ర ఇచ్చినప్పుడు ఆ కర్రతో చాలా చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒక వ్యక్తి, ఒక శత్రువు మారాలంటే మనము ఏం చేయాలి? శత్రువు మారాలంటే మనం ఏం చేయాలి? అద్భుతాలు జరిగించాలి. అందుకని దేవుడు ఆ మోషేతో అంటున్నాడు, మోషే కర్ర కింద అన్నాడు. ఏమైంది? కర్ర పాము అయిపోయింది. ఆశ్చర్యపోయాడు మోషే. ఆ కర్ర కింద వేసినప్పుడు పాము అయితే అక్కడి నుంచి పారిపోయాడు మోషే. వెంటనే దేవుడు మళ్ళీ రా అని చెప్పి దాన్ని తోక పట్టుకో అన్నాడు. ఆ తోక పట్టుకుంటే మళ్ళీ ఏమైంది? అది కర్ర అయిపోయింది. దట్స్ ద ఫస్ట్ మిరకల్ గాడ్ హ్యాస్ డన్ త్రూ మోసెస్. అది మోషే చేశాడా, దేవుడు చేశాడా అంటే మోషే కిందకే మనం వెయ్యాలి. కర్ర కింద వేసింది ఎవరు? మోషే. తోక పట్టుకుంది ఎవరు? మోషే. దేవుడు చేపిస్తాడు మన లోపలుండి. ఆమేన్. రెండవదిగా, అయ్యా అది నమ్మరయ్యా, వాళ్ళు కూడా చేస్తారయ్యా, ముద్దయ్యా, ప్లీజ్ అయ్యా అంటే వెంటనే ఇంకోటన్నాడు, నీ గుండె మీద చేయి పెట్టుకో అన్నాడు దేవుడు. నీ గుండె మీద చేయి పెట్టుకున్నప్పుడు 2-3 నిమిషాలకి ఆ చెయ్యి ఏమైపోయింది తెలుసా? లెప్రసీ, కుష్టి వ్యాధి వచ్చేసింది. ఆ చేతికి తెల్లగా అయిపోయింది తెలుసా? బొల్లి, లెప్రసీ అన్ని మిక్స్ అయ్యి వచ్చేసింది. ఈ కుష్టి వ్యాధికి వచ్చేసింది. చెయ్యి అంతా తెల్లగా అయిపోయింది. అయ్యా ఈ చెయ్యి, నా చెయ్యి ఏమైపోయింది అయ్యా అంటున్నాడు. దాందేముంది, మళ్ళీ పెట్టుకుని మళ్ళీ తీ అన్నాడు. మళ్ళీ పెట్టుకొని మళ్ళీ తీస్తే మళ్ళీ నార్మల్ చెయ్యిగా మారిపోయింది. ఆమేన్. మూడవ అద్భుతం ఏంటంటే, అయ్యా ఈ రెండింటికి కూడా నమ్మరయ్యా, వాళ్ళు మహా దుర్మార్గులు అయ్యా, వాళ్ళు నమ్మరయ్యా, ఫరో సామ్రాజ్యం చాలా డేంజర్ అయ్యా అంటే, సర్లేరా ఒక పని చెయ్యి, కొంచెం ఏటిలోకి వెళ్ళి నీళ్లు తీసుకొని దాన్ని మళ్ళీ దాంట్లో పోయి అంటే ఆ నీళ్లు కాస్త ఏమైపోయి రక్తముగా మారిపోయాయి. సో ఎవ్రీ మిరకల్ హ్యాపెన్స్ హియర్ అండ్ ఎవ్రీ మిరకల్ షుడ్ హ్యాపెన్స్ త్రూ అస్. ప్రతి అద్భుతం ఈ భూమి మీద జరుగుతుంది. తర్వాత ప్రతి అద్భుతము మనమే చెయ్యాలి. ఆమేన్. సో యు లుక్ ఎట్ టు హెవెన్ అండ్ ఆస్క్ ఫర్ ద మిరకల్. నువ్వు పరలోకం వైపు తేరి చూచి ఒక అద్భుతాన్ని అడుగుతుంటావు. అద్భుతాలు పరలోకంలో లేవు. పరలోకంలో అసలు ఏం లేవు. పరలోకంలో ఉండేది ఒకటే, ఏం తెలుసా? తండ్రి అయిన దేవుడు, దూతల సమూహం. జీసస్ బ్రాట్ ఎవ్రీథింగ్ టు హెవెన్. యేసయ్య ప్రతి ఒక్కటి ఈ భూమి మీదకి తీసుకొచ్చేసాడు. హీ బ్రాట్ ఎవ్రీథింగ్ టు ఎర్త్. ఆయన ప్రతిదీ ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు.
ఆయన ఏ డబ్బు బ్యాంకు, స్టేట్ బ్యాంకు పరలోకంలో ఉందా? లేదు. HSBC అనే బ్యాంకు పరలోకంలో ఉందా? లేదు. మరి దేవుడు డబ్బులు ఎలా ఇస్తున్నాడు? హౌ గాడ్ ఈస్ గివింగ్ మనీ టు పీపుల్ అండ్ హౌ గాడ్ ఈస్ గివింగ్ జాబ్స్ టు పీపుల్. దేవుడు ఇవన్నీ ఎలా ఇస్తున్నాడు? దేవుడు ఎలా ఇస్తున్నాడు ఇవన్నీ? దేవుడు అతనికి ఇచ్చినప్పుడు, ఒక పనికిరాని కర్ర అతని చేతికి ఇచ్చినప్పుడు, ఆ కర్ర అద్భుతాలు చేయగలదు. నీ చేతుల్లో ఉంటే ఆ కర్ర అద్భుతాలు చేయగలదు అని దేవుడు మోషేకి తెలియపరిచాడు. అండ్ ఆ కర్ర ఏమో కాదు, నీ స్కిల్. ఆ కర్ర ఏదో కాదు, నీ తలాంతు. ఆ కర్ర ఏదో కాదు, నీ విద్య. ఆ కర్ర ఏదో కాదు, నీ చేతుల్లో ఉన్నటువంటి తలాంతు. ఆమెన్, ఆమెన్. అందరికీ 5 fingers ఉన్నాయా? 10 ఏళ్ళు ఉన్నాయా? అందరికి ఉన్నాయి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయగలరు. దట్స్ అ గిఫ్ట్, దట్స్ అ స్కిల్, దట్స్ అనాయింటింగ్, దట్స్ అ గ్రేస్, దట్స్ అ మ్యాంటిల్. దట్స్ ద మ్యాంటిల్. అదొక దుప్పటి, అదొక మ్యాంటిల్ అది. అందుకనే మోషేకి దేవుడు ఏమిచ్చాడు? కర్ర ఇచ్చాడు. ఎలీషాకి ఏమిచ్చాడు దేవుడు? దుప్పటి ఇచ్చాడు. వావ్. దావీదుకి ఏమిచ్చాడు? ఒడిసెలు ఇచ్చాడు, రాళ్ళు ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు దేవుడు. ఆమెన్. నేను ఒకటే చెప్తున్నా, చూసుకోండి నీ చేతిలో ఒకసారి. నీ చేతికి కూడా దేవుడు ఏదో ఇచ్చున్నాడు. ఆమెన్. నేను ఇస్తాడు అనట్లే, ఆల్రెడీ ఇచ్చేసాడు. ఆమెన్. లుక్ ఎట్ యువర్ హ్యాండ్స్, లుక్ ఎట్ యువర్ బోత్ హ్యాండ్స్. నీ 2 చేతులు చూసుకోండి, చూసుకోండి, ఏదో ఉన్నాయి లోపల. ఆమెన్. సో వాళ్ళకి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చినట్లు నీకు కూడా దేవుడు ఏదో ఒక స్కిల్, ఏదో ఒక తలాంతు నీ చేతిలో పెట్టాడు. నువ్వు చేయలేంది నేను చేయగలనేమో, నేను చేయలేంది నువ్వు చేయగలవేమో. ఆమేన్. మన జీవితంలో దేవుడు మన చేయలేనివే మన చేతిలో పెట్టాడు స్కిల్. ఈ పిల్లలు చూడు, ఏమి చేయలేరు. వీళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ లోపల దేవుడు కొంచెం కొంచెం సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటాడు. ఫైనల్లీ దే విల్ బికమ్ ఇంజనీర్స్, ఫైనల్లీ దే విల్ బికమ్ డాక్టర్స్, ఫైనల్లీ దే విల్ బికమ్ బిజినెస్ మ్యాన్. చిన్నప్పుడు లేవు, పెద్ద అయిన తర్వాత ఎడకెళ్ళి వచ్చాయంటే దేవుడు వాళ్ళ ప్రార్థన జీవితాన్ని బట్టి, వాళ్ళ ఆశని బట్టి, వాళ్ళ డిజైర్ని బట్టి ఒక్కొక్కటి వాళ్ళ జీవితంలో దేవుడు రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. నథింగ్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. ఏది పరలోకం నుంచి రాదు, ఏది పరలోకం నుంచి రాదు. ఆల్రెడీ పరలోకం నుంచి వచ్చే నీ లోపల ఉంది. ఆమేన్. హల్లెలూయా. మనీ ఈజ్ నాట్ దేర్ ఇన్ హెవెన్. పరలోకంలో డబ్బు లేదు, నీ లోపల ఉంది డబ్బు. దాన్ని బయటికి తీ. ఆమేన్. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు పని చేస్తే ఆ పనికి వాళ్ళు ఏమిస్తారు? డబ్బులు ఇస్తారు. సో అలాగే మోషే అన్ని అద్భుతాలు చేస్తూ 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 ఉన్ని కిందకు వస్తున్నాడు. రండి మా 10వ వచనం చదవండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి. ఓ మై గాడ్, లుక్ అట్ దట్. నేను నీ నోటికి తోడై ఉన్నాను. ఇంకా చేతులకి కాళ్ళకి దేవుడు తోడుగా లేడు. ఎందుకు? నీ తలకి తోడుగా లేడు. ఎందుకు? నీ కళ్ళకి తోడుగా లేడు. ఎందుకు? నీ కుటుంబానికి తోడుగా లేడు. ఎందుకు? నీ వాటికి తోడుగా లేడు. ఎందుకు? దేవుడు ఒకటే మాట ఎందుకు చెప్తున్నాడు? నోటికి ఎందుకు తోడుగా ఉంటున్నాడంటే మనం నోటి ద్వారా పలికేది జరగాలని. ఆమేన్. హల్లెలూయా. ఒకటే అంటున్నాడు దేవుడు, ఇవన్నీ చెయ్యి, ఇవన్నీ కానీ, ఇవన్నీ చేయించు, ఇవన్నీ పలుకు, చెప్పువాడికి, ఇవన్నీ ఫరోగాడికి అంటున్నాడు. అయ్యా నేను మాట్లాడిన నా వల్ల కాదంటున్నాడు. ఎవరు? మోషే. నోటి మాంద్యము గలవాణ్ణి, నత్తి నాలుక గలవాణ్ణి. ఈరోజు వాక్యాన్ని నువ్వు మాట్లాడట్లేదా? నువ్వు కూడా నత్తి వాడుతూనే సమానం. యు ఆర్ ఈక్వల్ టు ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ హ్యావింగ్ టంగ్. నత్తి, మాటలు రానోడితో సమానం. నువ్వు కూడా నువ్వు వాక్యాన్ని పలకట్లేదా? ఈరోజు రాసిన మాటలు నువ్వు ఇంటికి వెళ్ళి పలకట్లేదా? నేనంటాను మీరు నత్తోళ్ళు మూగోళ్ళే. 90% క్రైస్తవులు అందరూ ఎవరు? నత్తోళ్ళు మూగోళ్ళే. నత్తోళ్ళు మూగోళ్ళే. నత్తి తడబడుతుంది, తర్వాత మోగ అంటే మూగోళ్ళు అసలు ఏమీ మాట్లాడలేరు. అంటే నీకు వాక్యం విన్నా కూడా నువ్వు మాట్లాడలేకపోతున్నావు. అందుకనే ప్రభు అంటాడు, చెవిటివారు వినుగాక, మూగవారు మాట్లాడునుగాక అని. ఆమేన్, ఆమేన్. Sometimes we will be spiritually deaf and dumb.
అద్భుతాలు జరగకపోయినా, ఆశ్చర్యాలు జరగకపోయినా మనం మాట్లాడలేం. మన నోరు మోగబోతుంది. మనం అవిశ్వాసములో పెరిగిపోతే మనం ఏమైతే తెలుసా, నీరుగారిపోతాం. చూడండి, ఒక వ్యక్తిని దేవుడు ఎండిన ఎముక లోయల్లోకి తీసుకువెళ్ళి మాట్లాడుతున్నాడు. అరే నాన్న, ప్రవచనమెత్తరా అని. అక్కడ కూడా దేవుడు దేంతో మాట్లాడుతున్నాడు? నోటితో మాట్లాడుతున్నాడు. దేవుడు మన నోటికి ఆయన తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఒకటే చెప్తాను, నీ చేతిలో స్కిల్ ఉంది, నీ నోట్లో, నీ నాలుకలో, నీ పెదాల్లో కూడా స్కిల్ ఉంది. ఆమేన్. వెన్ యూ స్పీక్ లైఫ్, దట్ విల్ హ్యావ్ లైఫ్. ఆమేన్. నువ్వు జీవాన్ని పలికితే దాంట్లో జీవం వస్తుంది. ఆమేన్. నువ్వు జీవం పలికితే, దేంట్లో జీవాన్ని పలుకుతున్నావా దాంట్లో నీకు జీవం వచ్చి తీరుతుంది. అయ్యా, ఇది మారలేదు, ఇది జరగలేదు, ఇది రాలేదు, ఇది రాదు, అది రాదు, ఇది రాదు అని రకరకాలుగా మనం కంప్లైంట్స్ చేస్తున్నాం దేవుడి దగ్గర. అండ్ గాడ్ ఈస్ టెల్లింగ్, ఎందుకు నువ్వు నత్తివాడవు అనుకుంటున్నావు? అయ్యా, నేను నత్తోండి ప్రభు అంటే అప్పటికి చెప్తున్నాడు, అరే నాన్న, నీ నోటికి నేను తోడుగా ఉంటానంటున్నాడు దేవుడు. మళ్ళీ మోషే ఏమన్నాడు తెలుసా? అసలు మీరు వింటే ఆశ్చర్యపోతారు. చదవండి. నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వారినే పంపమనగా. మళ్ళీ అడ్డుకుంటున్నాడు. దేవా, ప్లీజ్ దయచేసి నన్ను వాడుకోబాక, నన్ను వాడుకోబాక, నీ నోటికి నేను తోడుకుంటాను రా అంటే, నాకొద్దు నాకొద్దు నాకు. కానీ చెప్పండి. ఆయన మోషే మీద కోప్పపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను బాగోగా ఇంకోటి, ప్రతి కంపెనీలో, ప్రతి బిజినెస్ లో, ప్రతి ఉద్యోగంలో ఎవరిని తీసుకుంటారు తెలుసా? మంచిగా మాట్లాడేవాడిని తీసుకుంటారు. నేను చాలాసార్లు చెప్పాను అనుకుంటా మీకు, చేత్తో చేస్తే ఎక్కువ పని చేస్తే డబ్బులు వస్తాయా, నోటితో ఎక్కువ మాట్లాడితే డబ్బులు వస్తాయా? వినబట్లేదు. When you speak more, you get more money. When you do more work with your hands, you get less money. అవును. సో అందుకనే తొందరగా క్రమేణ చేతితో పని తగ్గించి నోటికి పని పెంచండి, లేదా చేతికి అదే పని పెట్టండి, కానీ నోటి కూడా ఎక్కువ పని పెట్టండి. అందుకే దేవుడు మన నోటికి తోడుగా ఉంటానంటున్నాడు దేవుడు. ఆమేన్. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు అఫెండ్ అయినా అవ్వకపోయినా నేను చెప్పాల్సింది ఒకటే, బైబిల్ ప్రకారం చేత్తో పనిచేసేవాడికి తక్కువ డబ్బులు వస్తాయి, నోటితో పనిచేసేవాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆమేన్, ఆమేన్. సో ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి తెలుసా? చేతిలో ఉద్యోగాలు చేసుకోండి, బట్ నోటితో కూడా ఏదైనా చెయ్యండి. అది ప్రార్థన, అది ప్రవచనాల, అది ఎవరికైనా మార్కెటింగా, ఎవరికైనా కన్విన్సింగ్గా, ఎవరికోసం ఏమైనా ప్రేయర్ చేస్తున్నారా, ఎవరికైనా ఏదైనా చేస్తున్నారా, ఏదో ఒకటి చెయ్యండి. ఆమేన్. అది నీ నోటికి తోడుగా ఉంటానంటే, వద్దు ప్రభు అంటే మళ్ళీ దేవుడు మనసు మార్చుకొని, సర్లేరా నీ అన్న ఒకడు ఉన్నాడు అహరోను, వాడిని వాడుకుందాం, వాడు బాగా మాట్లాడగలడని. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. బాగా మాట్లాడేవాడిని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఫరోతో, శత్రువులతో బాగా మాట్లాడేవాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరన్నా సాక్ష్యం చెప్పను అనుకో, భార్య భర్తల్ని, నువ్వు చెప్పు ఏదో మాట్లాడంటారా? మాట్లాడాలి. దేవుడు అవకాశం మనకి ఇచ్చినప్పుడు మనం మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అందుకే దేవుడు అహరోను తీసుకెళ్ళి నిలబెట్టినప్పుడు, మోషే ఏమో అద్భుతాలు చేస్తున్నాడు, అహరోను మాట్లాడుతున్నాడు. మోషే అద్భుతాలు చేస్తున్నాడు, అహరోను మాట్లాడుతున్నాడు. మోషే అద్భుతాలు చేస్తున్నాడు, అహరోను మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు పెళ్ళైతే, నా కుమారుడా, నువ్వు మాట్లాడు, నీ భార్య పని చేస్తుంది, లేదా నీ భార్య మాట్లాడుతుంది, నువ్వు పని చేయి, లేదా నువ్వు మా పని చేయి, నీ భార్య మాట్లాడుతుంది, లేదా నువ్వు పని చేయి, నీ భార్య పని చేస్తుంది. ఏదో ఒకటి చేయండి మీ ఇద్దరు, కానీ ఏం చేయకుండా మాత్రం గమ్ము కూర్చోకండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ఒకరు పని చేస్తే ఒకరు మాట్లాడండి, లేదా ఒకరు మాట్లాడితే ఒకరు పని చేయండి. అప్పుడు ఇద్దరు రెండు సంపాదన ఇంట్లో ఉంటాయి. ఆమేన్, ఆమేన్. సో వై వీఆర్ ల్యాక్ ఆఫ్ మనీ? బికాజ్ ల్యాక్ ఆఫ్ వర్డ్స్. అహరోను లాంటి వాళ్ళు మన ఇంట్లో లేరు. అందరూ గుడ్డి చాకిరి చేయడానికి ఇష్టపడుతున్నారు. అయ్యా దయచేసి నన్ను స్టేజ్ కాడికి పిలవకండి అయ్యా, నాకు నత్తిన అలిక, నేను బాబాయ్. భయం స్టేజ్ అంటే. మైక్ కొనుగుతుంది, మాట సరిగా రావు. కింద ఎవడన్నా మాట్లాడితే ఇక్కడికొచ్చి మాట్లాడండి. కష్టం, అంత సీన్ లేదు, చాలా కష్టం. నేర్చుకోవాలి మీరు. ఆమేన్. ప్రభు మీకు నేర్పించును గాక. చూడండి, దేవుడు మోషేకి ఒక కర్ర ఇచ్చి ఆ కర్రతో అన్ని అద్భుతాలు చేపిస్తున్నాడు. ఆ కర్రతో అన్ని అద్భుతాలు చేపిస్తున్నాడు.
ఎన్నో అద్భుతాలు దేవుడు మోషే ద్వారా జరిగించాడు. అయినా ఈ మట్టి బుర్రకి సరిగా అర్థం కావట్లే. ఒక కష్టం రానే వచ్చింది. పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వెళ్ళాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళందరూ బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు ఫరో సైన్యం మనసు మార్చుకొని వాళ్ళ మీదకి దాడి చేయడానికి బయలుదేరారు. అప్పుడు ఫరో సైన్యము వస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ భయపడిపోయారు. ఏందన్నా మోషే, నువ్వు మమ్మల్ని సముద్రంలో ముంచి సంపదానికి తీసుకొచ్చావా? వెనకాల చూస్తే వాళ్ళు వచ్చి చంపడానికి వస్తున్నారు, ముందు చూస్తే నువ్వు ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావు. మేము కనీసం దాస్యంలో ఉన్నా బాగానే ఉండేది కదరా, ఎడగ తీసుకొచ్చినావు నువ్వు అని చెప్పి అతన్ని భయంకరంగా తిట్టి పోస్తున్నారు. చూద్దాం మోషే ఏం చేశాడు. లెట్స్ గో టు సేమ్ ఎక్సోడస్ 14:10. ద సేమ్ ఎక్సోడస్, నిర్గమకాండం 14వ అధ్యాయము 10 నుంచి చదువుకుందాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? కొందరైతే చర్చ్ మానేశారు. ఎందుకు తెలుసా? ఈ పాస్టర్ గారికి గ్రేవ్ యార్డ్ లేదని. ఏం లేదు? గ్రేవ్ యార్డ్ లేదు. ఈ పాస్టర్ గారు నెలలా పెన్షన్ లేరు, ఈ పాస్టర్ గారు నెలలా ఈరని నేనన్నా నాకెందుకు? ఫరో మనం కాదు కదా, మనం సావం కదా. ఆమెన్ మనం సావం. ఆమెన్. మనకు అవసరం లేదు ఇవన్నీ. అవసరం అయితే ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ అంబులెన్సులు ఉన్నాయి, ఎమర్జెన్సీ బొక్కలు, గ్రేవ్ యార్డ్లు, దాంట్లో లేపేస్తాం మిమ్మల్ని. ఏం టెన్షన్ పడకండి. ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక గ్రేవ్ యార్డ్ కొనలేనా మీకోసం? ఇన్ని సంఘాలు పెట్టినండి మీకోసం ఒక గుంట కొనలేనా? ఇన్ని సామ్రాజ్యాలను నేను ఎస్టాబ్లిష్ చేసి 8 మందిని బిడ్డల్ని కన్నోడిని మీకోసం ఒక 6/3 చేపిలేనా? మీరు పోవాలనుకుంటే చెప్పండి. If you want to go, man, if you are eagerly want to go, come on, man. నేనే నీ పెట్టికి డబ్బులు ఇస్తా. ఎందుకు? ఉన్నప్పుడు కాపాడుకోడు, చచ్చిపోయిన తర్వాత నా బాడీ ఆడిపెడతారు, నా బాడీ కుళ్ళిపోయిన బాడీ ఎక్కడ పెడతారు? ఫ్రిడ్జ్లో పెడతారు, ఎడబెడతారు ఈ బాడీ. ఆ టయానికి దేవుడు ఏదో ఒక ద్వారం తెరుస్తాడు. నా ప్రభు ఒకటే చెప్పాడు, నాకు రేపటి గురించి చింతించగరా అన్నాడు. ఆమెన్. డోంట్ వరీ అబౌట్ టుమారో. ఐ డోంట్ వరీ అబౌట్ టుమారో. ఎంత పెద్ద యుద్ధం మధ్య తేల్చుకుంటారా అంట నేను. అయ్యగారు రేపు నేను చంపడానికి వస్తున్నట్టే, రేపు కదా. ఆమెన్. ఎప్పుడు? రేపు కదా. ఈరోజు హ్యాపీగా బిర్యానీ తిని పనుకోవాలి. ఆమెన్. మై నేచర్ ఈజ్ లైక్ దట్. దేవుడు నాకు నేర్పించిన విధానం. రేపు పొద్దున ఒక్కడు రాడు ఇంటికి చంపడానికి, వాళ్ళు కూడా బిర్యానీ తిని పనుకుంటారు. ఆమెన్. అనదర్ డే ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్. ఒక దైవజనుడు ఒక అడవిలో గుండా వెళ్తా ఉన్నాడంట. అడవిలో గుండా వెళ్తా ఉంటే భయంకరమైన అడవి, దొంగలు ఉండే అడవి అంటే చాలామంది చెప్పారు ఈ టైంలో పోకండి అండి, దొంగలు ఉంటారండి. అయితే ఆ దైవజనుడు వెళ్తూ జాగ్రత్త వినండి, ఓకే. ఆ దైవజనుడు వెళ్తూ ఉన్నాడు. సడన్గా ఒక వ్యక్తి ఒక బాడీని అక్కడ పెట్టుకొని చుట్టేసుకొని తెగ ఏడుస్తూ ఉన్నాడంట. ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమైందయ్యా అంటే, నా స్నేహితుడు పైనుంచి కింద పడిపోయి చనిపోయాడు, మోసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఇతని దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేవయ్య గారు అని అతను రిక్వెస్ట్ పెట్టి అతను అడుగుతుంటే, ఇతని దగ్గర ఇంకొక పూటకి తిండి తినడానికి మాత్రమే డబ్బులుంటే కనికరపడి జాలిపడి ఆ డబ్బులు ఆ వ్యక్తికి ఇచ్చేసాడంట. చేసుకొని ఫ్రెండ్ని బాగా జాగ్రత్త చూసుకొని నేను వెళ్తున్నానని చెప్పి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడంట. నడుచుకుంటూ వెళ్తా ఉంటే మళ్ళీ కేకలు వినిపిస్తున్నాయంట. బ్రదర్ 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 అని కేకలు వినిపిస్తున్నాయంట. ఏంద్రా వెనక్కి తిరిగి చూస్తే ఇందాక డబ్బులు ఇచ్చినోడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నాయంట. ఏమైంది బ్రదర్, సరిపోలేదా? నా దగ్గర ఇంతే ఉంది బ్రదర్ అంటే, లేదు బ్రదర్, నా ఫ్రెండ్ లైట్ లేదు, నా ఫ్రెండ్ అంటే చనిపోయాడని చెప్పావు కదా అంటే, తక్కువ చెప్పి డబ్బుల కోసం తక్కువ చెప్పానయ్యా. నా స్నేహితుడు నేను ఒక ఆట ఆడుకుంటున్నాం, ఈ అడవిలో ఎవరన్నా వస్తే వాళ్ళని మోసం చేసి డబ్బులు తీసుకొని వాళ్ళు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరం వెళ్ళిపోదామని ప్లాన్ చేసి ప్రతిసారి సక్సెస్ అయిందయ్యా, కానీ ఒక్క దగ్గరే ఫెయిల్ అయిపోయింది. ఎవరు నువ్వు అన్నారంట. హూ ఆర్ యూ మ్యాన్, హూ ఆర్ యూ? ఏమైందంటే, నా స్నేహితుడు లైట్ లేదు, చచ్చిపోయాడు వాడు.
ఇఫ్ యూ ప్లే గేమ్స్ విత్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, సేవకుడితో, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఏమైందంటే నా స్నేహితుడు నిజంగానే చనిపోయాడయ్యా అన్నాడు. మోకాళ్ళ దండేసి నీ డబ్బులు నాకు వద్దు ప్రభు అని చెప్పి అతనికి ఇచ్చేసాడంట. అప్పుడు అతను చనిపోయాడా? అవునా, ఏమైంది? అయ్యో సర్రా అని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టి యేసు ప్రభు గురించి చెప్పడం స్టార్ట్ చేశాడంట. యేసు ప్రభు చాలా మంచోడు, వీడు చడిపోయిన నరకం వాడు, వీడు తెలుసుకుంటాడు, నువ్వు కూడా తెలుసుకో అని చెప్పి ఆడికి 2 గంటలు స్వార్థ చెప్పి అతను హ్యాపీగా వెళ్ళిపోయాడంట. ఇఫ్ యూ ట్రై టు చీట్, నీతిమంతుల్ని కానీ సేవకుణ్ణి కానీ దేవుని బిడ్డల్ని కానీ ఎవరన్నా చీట్ చేయడానికి ఉన్నారా? దేవుడు ఉన్నాడు. ఆమేన్. గాడ్ ఇస్ దేర్. హి టైడ్. నాకే గుండెలు జమ్మనింది నాకు. అమ్మ బాబు ఎదురిది. మనతో ఎవరన్నా పెట్టుకున్నా చాలా ఇబ్బంది. ఆమేన్. మనం కూడా చెప్పకూడదు. అది చనిపోయిన అతను అయ్యో చనిపోయాడా, అయ్యయ్యో ప్రభు చనిపోయాడయ్యా, సరే దా ప్రభు గురించి చెప్తానని చెప్పి అతను సువార్త అతనికి చెప్పి అతను బలపరిచి అతను మారు మనసు పొందేలాగా దేవుడు అతన్ని మార్చాడు. ఆమేన్. లుక్ ఎట్ ద ఫెయిత్, లుక్ ఎట్ ద అనాయింటింగ్, లుక్ ఎట్ ద పవర్, హౌ హీ ఈస్ క్యారింగ్. చాలామంది క్రైస్తవులు అడుగుతారు, బ్రదర్ నన్ను ఇబ్బంది పెట్టినా కూడా వాడికి ఏం కాలేదేంటి బ్రదర్, వాడికి ఏం అవ్వదు, ముందు నీకేదైనా అవ్వాలి, ఎందుకంటే నువ్వు మారాలి ముందు. యూ షుడ్ బి టూ అనాయింటెడ్, యూ షుడ్ బి మోర్ అనాయింటెడ్. ఆమేన్. ఆమేన్. నేను ఒకటే చెప్తున్నాను, చేతులు చూసుకోండి ఒకసారి, మీ కుడి చేయి చూసుకోండి. యా, ఓకే. దేవుడు ఏదో పెట్టాడు మీ చేతిలో. ఆమేన్. ఆమేన్. బట్ స్టిల్ యూఆర్ ఆస్కింగ్ గాడ్ ఫర్ సంథింగ్. చదువుమా 10. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా? మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఇదే మోషే చేసిన తప్పు. దిస్ ఇస్ వాట్ మోసెస్ డిడ్ ద మిస్టేక్. అక్కడ ఏముంది బ్రదర్ మిస్టేక్ అంటున్నారు, మళ్ళీ చదువు మాట. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను. అంటే ఇతను మళ్ళీ దేవుడి మీద వేసాడు. నీ కూతురు నీ కొడుకు వచ్చి ఫీజు కట్టంటే యెహోవా కలుగజేయు రక్షణ, ప్రార్థన చేసుకో, మోకాళ్ళొంగు. బాగా ఈ పైత్యపు డైలాగులు బాగా చెప్తారు పేరెంట్స్, ఎస్పెషల్లీ పాస్టర్స్ ఫ్యామిలీ. నాకు తెలిసి చాలామంది పాస్టర్లు ఫీజులు కట్టలేక రకరకాల సర్కస్లు చేసి, అమ్మా నువ్వు బాగా ప్రేయర్లో ఉండాలి సరేనా, డాడీ మాత్రం ఫోన్, అన్నా నువ్వు బాగా ప్రేయర్లో ఉండాలి. పిల్లలకి చెప్తాడు పాస్టర్ గారు, నువ్వు బాగా దేవుడు, నీ ప్రార్థన దేవుడు అంటే నీ ప్రార్థన ఏనంటే ఆయన చేయడు, నీ ప్రార్థన దేవుడు నువ్వు బాగా ప్రేయర్లో ఉండాలి. కానీ దేవుడా నువ్వే కట్టాలి ఫీజులు. ఆయన చెప్తున్నాడు, యెహోవా కలుగజేయు రక్షణ మీరు ఊరక నిల్చుని చూడండి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, బిడ్డను నాకు పెట్టినావా చెప్తాను. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. మంచిది. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పెను. ఇక్కడ దాకా బానే ఉందిగా. ఇప్పుడు చూడండి 15 నుంచి జాగ్రత్తగా చూడండి. అంతలో యెహోవా మోషేతో, ఇదిగిదిగా వచ్చేది రేయ్ నా మీద నెత్తురావు రేయ్ అంటున్నాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? మా నాయనే, నువ్వు ఫీజు కట్టుకుంటే నా మీద ఎత్తున్నావా? మై డియర్ పేరెంట్స్, తల మై డియర్ యంగ్స్టర్స్, మై డియర్ పీపుల్, చిల్డ్రన్, యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్ ఈవెన్ దో యు ఆర్ హ్యావింగ్ స్కిల్ అండ్ గిఫ్ట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతిలో దేవుడు కర్రిచ్చినా కూడా, నీ చేతిలో దేవుడు పనిచ్చినా కూడా, నీ చేతిలో దేవుడు ఆయుధాలు పెట్టినా కూడా, ఇదిగో దేవుడు నిన్ను నిశ్చయముగా కాపాడతాడు అంటున్నావు. నువ్వు ప్రభువు దిగొచ్చాడు. నాన్న మోషే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళకి ఏం చెప్తున్నావు? నా గురించి తప్పు చెప్తున్నావు కదా నువ్వు, నా గురించి మొత్తం రాంగ్ చెప్తున్నావు నువ్వు నా గురించి అంటున్నాడు. చూడమ్మా 15.
అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, నువ్వు ఎందుకు నాకు మొరపెడుతున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. వాళ్ళకి చెప్పు, నువ్వే చెప్పాలరా. నేను మాట్లాడి నిన్ను ఎందుకు పెట్టాను, నేను నీ ఫ్యామిలీకి ఎందుకు పెట్టాను, నేను ఆ సంఘానికి ఎందుకు పెట్టాను, నేను ఆ కుటుంబానికి ఎందుకు పెట్టాను, నువ్వే మాట్లాడాలి. నానేం కాదు, నువ్వే మాట్లాడు. సాగిపోండి అని నువ్వే చెప్పరా అంటున్నాడు. నీవు నీ కర్రను ఎత్తి. ఏందది? కొత్త దేవుని ఇచ్చాడా? కొత్త చెయ్యి ఇచ్చాడా? కొత్త కాలు ఇచ్చాడా? కొత్త గుండె ఇచ్చాడా? కొత్త మనసు ఇచ్చాడా? ఆల్రెడీ దేవుడు ఇచ్చిందే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. నీ కర్ర చాపి, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయి అంటున్నాడు. నేను కూడా చెప్తున్నాను, నువ్వు మళ్ళీ ప్రార్థన చేసిన మళ్ళీ దేవుడు నీ కాడికే వస్తాడు. ఇప్పుడు ఈయన ఫీజు దేవుడు కట్టాలా, డాడీ కట్టాలా? డాడీ కట్టాలా, దేవుడు కట్టడం. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ కర్ర తండ్రికి ఇచ్చాడు. ఆమెన్. దేవుడు ఆల్రెడీ స్కిల్ చేతికి ఇచ్చాడు. ఆమెన్. నీకు దేవుడు ఏమి ఇవ్వకుండా నిన్ను ఏమీ చేయమనడు. నీకు ఫస్ట్ దేవుడు ఆ కర్రతో కొన్ని అద్భుతాలు చేపిస్తాడు. కర్ర కిందేస్తే ఏమైంది? పాము తోక పట్టుకుంటే కర్ర అయింది. దట్స్ అ మిరకిల్. మోషే నమ్మడానికి ఆ కర్రనిచ్చాడు దేవుడు. ఆమెన్, ఆమెన్. సో ఈరోజు పొరపాటున మీరు చేయాల్సిన పనులు దేవుడి మీద నెట్టేసి జారుకోక సమ్మగా సైడ్ అయిపోకండి. మెనీ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. నాకెందుకు వచ్చిన బాధ, నాకెందుకు వచ్చిన గొడవ, నాకెందుకు ఇది, నాకెందుకు నస, నాకెందుకు పూసుకోవాలి, నేనెందుకు అన్నా? నీ ఫ్యామిలీ అది, నువ్వు పూసుకోక తప్పదు. ఆమెన్, ఆమెన్. నీ కుటుంబం కొరకు నువ్వు దివారాత్రులు కష్టపడినా తప్పులేదు. ఆమెన్. వాచ్మెన్ డ్యూటీ చేసుకున్నా తప్పులేదు. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. అంతే బ్రదర్. ఏం బ్రదర్ జాబ్ అంటే? ఫ్యామిలీ కొరకు బ్రదర్, వాళ్ళ కొరకు నేను కష్టపడుతున్నాను, దేవుడు నేను మామూలుగా బ్లెస్ చేయకపోను. అంతే. యూ నీడ్ టు వర్క్ హార్డ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. డోంట్ సిట్ ఐడిల్స్. వీళ్ళ ఫీజులు దేవుడు కట్టడు. ఎవరు కట్టాలి? నీ కుటుంబంలో ఇంటో రెంట్ ఎవరు కట్టాలి? మీరే కట్టుకోవాలి, దేవుడు కట్టాలి. మీ పాల బిల్లులు ఎవరు కట్టాలి? మీరు కట్టుకో, దేవుడు కట్టడు. ఎందుకంటే దేవుడు నీ చేతికి ఆల్రెడీ సామర్థ్యాన్ని ఒక్కసారి చూసుకోండి అమ్మ. మీ చేతి ఒకసారి చూసుకోండి. అన్నీ ఒకటేగా ఉన్నాయి, చూసుకోండి. నానా చేయలేదా? ఉందా? చేయలేదు నానా? చూడు లోపల ఏమో తెలుసా? చాలా స్కిల్స్ ఉన్నాయి. దేవుడు మోషేకి ఇచ్చిన కర్ర నీ చేతిలో ఉంది. ఆమెన్. దాని పేరే తలాంతులు, దాని పేరే స్కిల్, దాని పేరే నీకు వచ్చినటువంటి ఆ జ్ఞానము. ఈరోజు ప్రభు వాటి ద్వారా నీ జీవితంలో అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. లెట్ యువర్ హ్యాండ్స్ డూ మిరకల్స్ ఇన్ జీసస్ నేమ్. నీ చేతులు అద్భుతాలు చేయును గాక. రైట్ ఫ్రమ్ టుడే యు నీడ్ టు క్రియేట్ మిరకల్స్. ఈ రోజు నుంచి నువ్వు అద్భుతాలు నీ చేతుల ద్వారా చేయాలి. ఆమెన్. అద్భుతాలు చేసే చేతులు, అద్భుతాలు చేసే శక్తి దేవుడు మీ చేతికి ఇచ్చును గాక. ఆమెన్. ఇప్పుడు దాకా అందరూ అంటున్నారు నువ్వు ఏది పట్టుకున్న బూడిద అంటున్నారా? ఇప్పుడు నువ్వు ఏది పట్టుకున్న బంగారం. ఆమెన్, ఆమెన్. దేవుడు దానికి అట్లాంటి జీవాన్ని పోస్తాడు. ఈరోజు నువ్వు నమ్మాలి, నీకు కూడా ఒక దుప్పటి, ఒక కర్ర ఇచ్చాడని నమ్మాలి. ఆమెన్. ఎవరు చేతులు లేకుండా లేరు, ఎవరు నోరు లేకుండా లేరు. సో నీ నోరు హల్లెలూయా అని చెప్పడానికి మాత్రమే దేవుడు పిలుచుకోవాలా. నీ నోరు, యువర్ మౌత్, యువర్ లిప్స్ జనరేట్ మనీ. అద్భుతాలు చేస్తుంది. నీ ఆలోచనకి వాళ్ళు డబ్బులు ఇస్తారు, నీ మాటలకి వాళ్ళు డబ్బులు ఇస్తారు. నువ్వు ఒక ఆలోచన చెప్పావా, వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు. ఆమేన్. దేవుడు ఒకటే అంటున్నాడు, నీ నోటికి తోడుగా ఉంటాను, నీవు చేయు ప్రతి పనిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. కానీ నువ్వు చేయని ప్రతి పనిని నేను ఆశీర్వదించను, నువ్వు పలకని ఏ మాటని నేను దీవించను. అది మాత్రం పక్కా. ఈ రెండిటికి పని చెప్పండి. ఆమేన్, ఆమేన్. నోటితో ప్రార్థన చేస్తుండాలా, చేతికి పని చెప్పాలి. నోటితో ప్రార్థన చేస్తుండాలా, ప్రభా నా చేతి పనిని ఆశీర్వదించు అన్నప్పుడు నువ్వు వెళ్ళి పని చేస్తున్నావా, ఇదిగో ఆ పనిలో దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు, నీకు ప్రమోషన్లు ఇస్తాడు. ఆమేన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇంకొక మైనస్ కూడా చేస్తున్నారు చాలామంది ఉద్యోగస్తులు. నీవు చేతితో పని చేస్తున్నావు కానీ నోటితో పని చేయట్లే. సమ్టైమ్స్ యూ కర్స్ యువర్ మేనేజర్, యూ కర్స్ యువర్ ఎండి. బీ కేర్ఫుల్, డోంట్ కర్స్ యువర్ మాస్టర్. నీకు ఉద్యోగం ఇచ్చిన అతన్ని శపించకండి ఎప్పుడు కూడా. నీకు ఉద్యోగం ఇచ్చిన వాడిని దీవించండి. హీ విల్ గివ్ యూ ప్రమోషన్స్. ఆమేన్, ఆమేన్. ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు కనీసం రోజుకు ఒక్కసారి నా ప్రభా నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని బ్లెస్ చేయి ప్రభా అని.
ఆడికి ఏదో ఒక రోజు పురుగు దొరుకుతుంది, నీకు ప్రమోషన్లు, నీ శాలరీ పెంచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హలే బ్రదర్, పాస్టర్ గారు మా ముష్టి మొక్కవాడు, మా ఎండి గారు దురదృష్టం మాకు వాడు పెంట మొక్కవాడు శాలరీ పెంచట్లేదు బ్రదర్ గారు, కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంట. బాబోయ్, నువ్వు ఇట్ట చెప్పిస్తా ఉంటే వాడట్ట పెళ్లి రా నిన్ను. అంతే కదా, సింపుల్. లార్డ్ ఐ బ్లెస్ మై మేనేజర్, లార్డ్ ఐ బ్లెస్ మై మాస్టర్. ఆమేన్. ఏం సింపుల్. నువ్వు తిట్టుకుంటే నీకు అసలు ప్రమోషన్ రాదు, నీకు అసలు ఇంక్రిమెంట్ రాదు. నువ్వు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఏరియాల్లో గొనుగుడు సనుగుడు తిట్టుకుంటున్నావో అన్నెన్ని ఏరియాలో నువ్వు బ్లెస్ అవ్వవు. నేను ఒకటే చెప్తా, తిట్టుకునేటోళ్ళు తిట్టుకొని అబ్బా, స్టాప్ మర్మరింగ్, స్టాప్ గొనుగుడు సనుగుట. నువ్వు కానీ ఈ గొనుగుడు సనుగుడు కానీ ఒకవేళ ఆపలేదా, నువ్వు ఎదగలేవు. ముందుగానే చెప్పేస్తున్నాను. అయినా కూడా గొనుగుతూ సనుగుతున్నావా, నువ్వు ఇతనేమంటావు మరగుజ్జులాగా. ఇంతనే, ఇంకెంతగో నువ్వు ఆడనే ఉంటావు. అల్లా 10,000, అల్లా 5,000, అల్లా ముష్టి పీనట్స్ బటర్ మిల్క్ అయ్యే ఉంటాయి నీ దగ్గర. పెద్ద ఏం ప్రాస్పరిటీ ఎక్కువ ఉండదు నీలో. అదే నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా నో డైలాగ్స్, నో స్పిరిచువల్ కాంటెక్స్ట్ వెన్ యు ఆర్ ఇన్ ఫిజికల్ లైన్. చాలామంది చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. నో డోంట్ యూజ్ టూ మచ్ ఆఫ్ స్పిరిచువల్ విజ్డమ్, డోంట్ యూజ్ టూ మచ్ ఆఫ్ ఫీజు కట్టాలి డాడీ అంటే నువ్వు ప్రేయర్ చేయమంటే అదేం పైత్యం అది. నేను చూసుకుంటానన్నా, ఒక 2 days టైం లేపేస్తాను. ఆమేన్. పో ఏదో పని చేయి, డబ్బులు కట్టేయి. ప్రభువా బయటికి వెళ్తున్నా, పని నువ్వు కార్యం చేస్తావు. ఆమేన్. ఆమేన్. నా బిడ్డల దగ్గర నా పరువు పోకూడదు. ఆమేన్. నిలబెట్టు నన్ను యేసు నామములో. పో, దేవుడు నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాడు. పక్క రోజులు ఫీజు కట్టేసి. ఆమేన్. ఇంకా చాలామంది పేరెంట్స్ ఇట్లా, అమ్మా నువ్వు ఫీజు కట్టారు, రేపొద్దున మీ పేరెంట్స్ అబ్బో మస్తు మంది ఉన్నారు పేరెంట్స్. నేను ఒకటే చెప్పమంటారా, మీరు రైట్ టైంలో బ్లెస్ అవ్వలేదు, రైట్ టైంలో మీరు ప్రాస్పర్ అవ్వలేదు, రైట్ టైంలో మీరు దీవించబడాల. నేను ఒకటే చెప్తున్నా, లేటుగా వచ్చారు చర్చికి. మీరు చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ. అంటే ఈరోజు కాదు, అసలు చర్చికి రావడమే లేట్. మీరు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వచ్చుంటే భలే ఉండేది. నీ పాటికి మీరు కంపల్సరీ మీరు కోటీశ్వర్లు అయిపోయారు. వద్దు, మనకొద్దు. మనం దరిద్రంలోనే తాండవిద్దాం, మనం బురదలోనే బొళ్ళాడదాం. ఈ పాటికి మీరు కోటీశ్వర్లు అయ్యేటోళ్ళు. ఆమేన్. అదన్నా నమ్మండి కనీసం. చీ 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 చీ. మీరు దరిద్రానికి ఎక్కువ ఓటేస్తున్నారు కానీ ప్రాస్పరిటీకి ఎక్కువ ఓటేయట్లేదు అబ్బా. ఎందుకంటే మీ బ్లడ్లో లోపల బ్లడ్ కూడా పావర్టీలో ఉంది. అంటే నీ బ్లడ్ కూడా ఎవడు కొనుక్కోడు, నీ బ్లడ్ కూడా ఎవడు కొనుక్కోడని నీ దృఢ నమ్మకం. అదే నీ బ్లడ్ తీసి ప్యాకెట్లు అమ్మి ఒక మంచి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక బ్లడ్ బ్యాంక్లో పెట్టేస్తే, బ్లడ్ కావాలంటే బి పాజిటివ్ తీసి, అది పేదోడు గొప్పడు చూడు కొనుక్కొని వెళ్ళిపోతారు. ప్రతి దానికి దేవుడు వాల్యూ కట్టాడు, కానీ మనకు అది తెలియదు. అది నీ చేతిలో స్కిల్ ఉంది, నువ్వు దాంతో ఏదైనా సాధించవచ్చు. ఆమేన్. కానీ ఇంట్లో కూర్చుంటే మాత్రం సాధించలేవు. నువ్వు ఇంకా ఎన్ని రోజులు LKG చదువుతావు, ఇంకా ఎన్ని రోజులు ఫస్ట్ క్లాస్ చదువుతావు. ప్రభు అంటున్నాడు, మోషే నీకు ఇచ్చింది ఏంది? కర్ర. నీ చేతికి చిన్నప్పటి నుంచి దేవుడు ఏదో ఒకటి నేర్పించుంటాడు. దాన్ని నువ్వేం చేయాలి తెలుసా? అభివృద్ధి చెయ్యి, దాన్ని డెవలప్ చెయ్యి. దాని ద్వారా మనీ జనరేట్ అవుతుంది. ఆమేన్. యు విల్ బి ప్రాస్పర్డ్. వెంటనే కర్ర చాపాడు, సముద్రం 2 పాయలుగా చీలిపోయింది, అందరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతం కాదది, మోషే చేసిన అద్భుతాన్ని కింద దేవుడు కౌంట్ చేశాడు. ఆమేన్. దేవుడు ఆయన చేయాలనుకోవట్లే, నీ ద్వారా చేయించాలనుకుంటున్నాడు దేవుడు అద్భుతాలు. ఆమేన్. కొత్త ఏం అవసరంలే. యేసు ప్రభు ఎప్పుడైతే నీలో ఉన్నాడో నీ బాడీలో ఉన్నవన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి. యువర్ బాడీ, యువర్ స్పిరిట్, యువర్ సోల్ హ్యాస్ బీన్ బ్లెస్డ్. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటున్నాడు. నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్న? ఏముంది నీ చేతిలో? కర్ర చాపు, చీలిపోద్ది. ఇంటి యజమానులారా, తండ్రులారా, తల్లులారా, మమ్మీలా, డాడీలా, ఇంటిని ఎవరైతే పోషిస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీ చేతిలో కర్ర ఉంది. ఆమేన్. ఆమేన్. ప్రభు ఒకటే అన్నాడు, సింహము పిల్లలైనా పస్తులుంటాయి కానీ యెహోవా నమ్ముకున్న వారు ఏ ఆకలి కొనరు. ఆమేన్. ఆమేన్. నీ ఇంటికి నువ్వే యజమానుడివి, నీ ఇంటికి నువ్వే కాపరివి. గుర్తుపెట్టుకో, నీకు దేవుడు కర్ర ఇచ్చాడు. ఆమేన్.